జేఆర్ఆర్ న్యూస్ గుంటూరు. హజరత్ సయ్యద్ మహబూబ్ సుబానీ గారి గార్మీ జెండా మహోత్సవములు బ్రాడీపేటలో 1/17, 18, 19వ తారీఖులలో ఘనంగా ఉత్సవాలు జరిగాయి. గత 56 సంవత్సరాలుగా గార్మీ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలకు పశ్చిమ ఎమ్మెల్యే గారు శ్రీమతి గళ్ళ మాధవి గారు, మేయర్ కోవిలమూడి నాని గారు, ప్రెసిడెంట్ లలితా శాస్త్రి గారు, 32వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ గడ్డం శ్రీనివాసరావు గారు, నాగరాజు గారు, హుస్సేన్ బాషా గారు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతున్న కమిటీ సభ్యులు మహబూబాబాద్ గారిని మేము గత 56 సంవత్సరాలు చేస్తున్నామండి. ఈ గుంటూరు పారి కట్టి దర్గాలను తయారు చేసి 16 సంవత్సరాలు వచ్చింది. బ్రాడీపేట 1/17, 18 మధ్యంలో ఈ మహబూబాబాద్ జెండా చెప్పి 56 సంవత్సరాల నుంచి మేము ఈ ఉత్సవం చేస్తూనే ఉన్నాము. ఇప్పుడు ఈ దర్గా ఉత్సవాన్ని మా ఎమ్మెల్యే గారు కూడా వచ్చి పరిశీలించారు, తీసుకెళ్ళారు. మేయర్ గారు మరియు ఎమ్మెల్యే గారు వచ్చారు. ఆ తర్వాత మా కుర్రలు మొత్తం నాగరాజు, హుస్సేన్ బాషా, వీళ్ళు మొత్తం మంచి కార్యకర్తలండి. పార్టీ ప్రెసిడెంట్ గారు కూడా ఉన్నారు. వీళ్ళంతా కలిసి ప్రోత్సహించి మమ్మల్ని ముందు నడిపించి ఈ పండుగని ప్రతి ఏటా కూడా ఈరోజు కూడా మేము 3,000 మంది దాదాపు 2,000 మంది దాదాపు భోజనాలు పెడుతున్నాము. ప్రతి సంవత్సరం చేస్తూనే ఉంటాము. ఇంకా ముందు చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియపరుస్తూ గత 56 సంవత్సరాల నుంచి చేస్తున్నారు కదా? 56 సంవత్సరాలు చేస్తున్నారు కదా. అసలు గార్మీ పండుగ దేనికి చేస్తారో, దానివల్ల ఉపయోగాలు ఏంటి? అసలు పండుగ అంటే మహబూబ్ సుబానీ గారు ఈ పండుగ ముఖ్యులండి. వారు తల్లి గర్భం నుంచి లుంగితో పుట్టారండి. పచ్చడి లుంగితో జన్మించారు. అందుకని చెప్పి వారి చాలా సత్యసంధులు. అందుచేత వారి గార్మీని తప్పకుండా పచ్చ జెండా, ఎర్ర జెండా అంటే మౌలాలి గారు, పచ్చ జెండా అంటే మహబూబ్ సుబానీ గారు, ఈ ఊరి పేరు మీద చేస్తూ ఉంటాము. ఇది వారి విద్యుత్వం. ఈ చేయటం వల్ల పేటకి కానీ మీ అందరికీ ఏదైనా ఉపయోగం? ఈ పేటకి ఎవరికి మంచి జరుగుతుంది. ప్రతి ఒక్కరు హిందూ, ముస్లిం, క్రీస్తు ఎవరు అనేది ఏమీ లేకుండా అందరూ తలా చందాలు వేసుకుని అందరూ కలిసికట్టుగా కృషి చేసి ఈ పండుగని నిర్వహిస్తున్నాము. అతి పవిత్రంగా భావించి మీరు చేస్తారు. భావించి ఈ పండుగ నిర్వహిస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ ఈ రోజున ఈ గార్మీ జెండా మహోత్సవ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి పెద్దలందరికీ కూడా, ఇక్కడ యువతులందరికీ కూడా, యూత్ కుర్రాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గత 50 సంవత్సరాల నుంచి కూడా ఈ గార్మీ పండుగ జెండా మహోత్సవ కార్యక్రమాలని వీళ్ళెంతో రంగరంగ వైభవపేతంగా చేసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా దాంట్లో భాగంగా నిన్న 18వ తారీఖు, 19వ తారీఖు ఈ 2 రోజులు కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నిన్న జెండా కార్యక్రమం, ఊరేగింపు ఎంతో రంగరంగ వైభవంగా మేళతాళాలతో ఏర్పాటు చేసి ఈ యొక్క గార్మీ పండుగను జరపడం జరిగింది. దీనికి మన పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు వచ్చి ఆ యొక్క జెండా కార్యక్రమాన్ని ఓపెన్ చేయడం కూడా జరిగింది. దానిలో భాగంగా ఈ రోజున 19వ తారీఖున అన్నదాన కార్యక్రమాన్ని ఎంతో చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక 3,000 మందికి పైచిలుగానే ఈ భోజనాలకు వస్తూ ఉన్నారు జనమంతా కూడా. చక్కగా ఇక్కడ గొప్ప విశేషం ఏంటంటే హిందూ ముస్లిమ్స్ అనేటువంటి తేడా అనేటువంటిది ఇక్కడ లేదు. అందరూ కూడా ఉత్సాహంగా, ఎక్కువగా ముస్లిమ్స్ కుర్రాళ్ళ కన్నా కూడా హిందువుల కుర్రాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి అభిమానంతో, వాళ్ళకు ఉన్నటువంటి స్నేహంతో వాళ్ళు వీళ్ళు కలిసి కలయికగా చూస్తుంటే మాకు ఎంతో ఆనందంగా ఉంది ఈ యొక్క ఏరియాలో మాకు. కాబట్టి ఆ యొక్క భగవంతుడు హజరత్ సయ్యద్ మహబూబ్ సుబానీ గారి గార్మీ పండగ ఇంకా ఇదే విధంగా ఈ యూత్ కుర్రాళ్ళందరూ కూడా
ఎంతో రంగరంగ వైభవంగా ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా ఇంత కలిసిమెలిసి ఈ కార్యక్రమాలు జరుపుకోవాలని చెప్పేసి ఆశిస్తూ ఆ యొక్క భగవంతుని ఆశీర్వచనాలు ఉండి వీళ్ళందరూ కూడా బాగా వృద్ధిలోకి రావాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నా. జిరాని వాటర్ క్యాన్ రా అసలు దేవుడు ఫోటో నేను నారకాలు చేయమాక Ara!